వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలి అనే కసితో అడుగుపెట్టి ఆ తర్వాత అద్భుతంగా టాస్కులు ఆడుతూ తన మంచి ప్రవర్తనతో కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అంతమంది సినీ సెలబ్రిటీస్ మధ్య పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా ఎంటర్ అయ్యి టైటిల్ని గెలుచుకోవడం అనేది ఒక చరిత్ర. ఇకపోతే అతని బిగ్ బాస్ జర్నీ ఈ స్థాయిలో సాఫీగా జరగడానికి కారణం శివాజీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్లోకి అడుగుపెట్టిన కొత్తలో కంటెస్టెంట్స్ అందరూ ప్రశాంత్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అలాంటి సమయంలో ప్రశాంత్ వెనుక ఒక శక్తిలాగా నిలబడి శివాజీ అండగా నిలిచారు. చివరి వరకు ప్రశాంత్ని తప్పడడుగులు వేయకుండా చూసుకున్నారు. ప్రశాంత్ని హౌస్మేట్స్ ఎంత తక్కువ చూపు చూసినా, ఎంత టార్గెట్ చేస్తే అంత ఫాలోయింగ్ ఆయనకి రోజు రోజుకు పెరిగిపోతూ వచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మొత్తం ప్రశాంత్కి అండగా నిలిచారు. అతనికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేసి గెలిపించారు. కేవలం రైతు బిడ్డ ట్యాగ్తో సానుభూతి పొందాలని ప్రశాంత్ ఎప్పుడూ అనుకోలేదు. ప్రతి టాస్కులో అతను చూపించిన దూకుడు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. కొన్ని టాస్కులు అతను ఆడే విధానం చూస్తే అతన్ని ఒలింపిక్స్కి పంపితే ఇండియాకి ఏదో ఒక మెడల్ని పట్టుకొస్తాడు అని అనిపించేలా ఆడాడు. ఇవన్నీ పక్కన పెడితే తాను గెలిచిన 35 లక్షల రూపాయలను ఆపదలో ఉన్న రైతుకి ఉపయోగిస్తాను అంటూ ఆయన చేసిన వాగ్దానంని మర్చిపోలేదు. టైటిల్ని గెలిచిన తర్వాత కూడా ఆయన ఇదే మాట మీద ఉన్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చిన పల్లవి ప్రశాంత్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం.